Preparation of direct smear and staining procedure. So చూడండి, bacteria are microscopic organisms. They are also colorless for the most part. In order to visualize them, to study their structure, shape and other structural characteristics, it becomes necessary to make them more easily visible. So already we know that bacteria are very small and which cannot be seen by our naked eye. So we need to see the bacteria means we need the help of microscope. So to visualize the bacteria more clearly under the microscope, we need to make them to visualize. So why we have to need the some procedure to visualize under the microscope means most of the bacteria are very colorless which cannot be seen without any staining technique. ఓకే, అంటే బ్యాక్టీరియాస్ అనేవి చాలా వరకు వెరీ స్మాల్ అండ్ మనం మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలుగుతాం. అయితే మోస్ట్ ఆఫ్ ద చాలా వరకు బ్యాక్టీరియాస్ కూడా ఏంటంటే అవి కలర్లెస్గా ఉండి మనం ఎటువంటి టెక్నిక్స్ కనుక యూజ్ చేయకపోతే మనకి మైక్రోస్కోప్తో చూడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో దాన్ని ఈజీగా ఇంకా క్లియర్గా మనకి దాని యొక్క షేప్, సైజు, స్ట్రక్చర్ అన్నీ కూడా ఈజీగా కనపడటానికి మనం ఏం చేయాలి అంటే ఇంకా మంచిగా విజువలైజ్ అయ్యేలాగా చేయాలి. అలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ అంటే స్మియర్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం. సో ఏదైనా ఒక కల్చర్ని మనం తీసుకొని దానికి స్టెయినింగ్ చేయాలి అంటే ఆ స్టెయినింగ్ ప్రాసెస్ అనేది అక్యురేట్గా ఉండడానికి మనకి స్మియర్ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి, ద ఫస్ట్ స్టెప్ ఇన్ మోస్ట్ బ్యాక్టీరియల్ స్టెయినింగ్ ప్రొసీజర్ ఈజ్ టు ప్రిపేర్ ఆఫ్ ఎ స్మియర్. ఎందుకు స్మియర్ని ఫస్ట్ ప్రిపేర్ చేయాలి మనం స్టెయినింగ్ టెక్నిక్ అంటే, మనం ఏదైతే బ్యాక్టీరియాని మనం ఎగ్జామినేషన్ చేయాలి అనుకుంటున్నామో అది ఎక్కువ కాలం మనకి పాడు కాకుండా అండ్ ఎప్పుడు ఒకే టైప్గా మనం దాన్ని ఎగ్జామినేషన్ చేయడానికి వీలుగా ఉండడానికి మనం స్మియర్ని చూడండి. ఇన్ ఏ స్మియర్ ప్రిపరేషన్ సెల్స్ ఫ్రమ్ ఏ కల్చర్స్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ఏ థిన్ ఫిల్మ్ ఓవర్ ఏ స్మాల్ ఏరియా ఆఫ్ మైక్రోస్కోప్ స్లైడ్ డ్రైడ్ అండ్ దెన్ ఫిక్స్డ్ టు ద స్లైడ్ బై హీటింగ్ ఆర్ అదర్ కెమికల్ ఫిక్సేషన్. సో స్మియర్కి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏదైతే మనం బ్యాక్టీరియల్ ఎగ్జామినేషన్కి తీసుకుంటున్నామో స్పెసిమెన్, ఆ స్పెసిమెన్ని తీసుకొని చాలా పల్చటి లేయర్ లాగా ఒక స్లైడ్ మీద పెట్టి దాన్ని ఆరనిచ్చి తర్వాత దానికి ఫిక్స్ అయ్యే విధంగా హీట్ చేసి కానీ లేదంటే వేరే ఏమైనా కెమికల్ ఫిక్సేషన్స్ యూస్ చేసి కానీ ఆ స్లైడ్కి ఫిక్స్ అయ్యే విధంగా చేయాలి. ఈ టెక్నిక్ని మనం ఏమంటున్నామంటే స్మియర్ అంటున్నాం. సో చూడండి, స్మియర్ ప్రిపరేషన్ ఏంటి అంటే ద ప్రిపరేషన్ ఆఫ్ ఎ స్మియర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మెనీ ల్యాబొరేటరీ ప్రొసీజర్స్. చాలా ల్యాబొరేటరీ ప్రొసీజర్స్లో బ్యాక్టీరియాని మనం ఎగ్జామినేషన్ చేయాలి అంటే స్మియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంక్లూడింగ్ ద గ్రామ్ స్టెయిన్తో సహా అన్నిటికీ మనకి స్మియర్ అనేది కంపల్సరీ కావాలి. ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ఏ స్మియర్ ఈజ్ టు ఫిక్స్ ద బ్యాక్టీరియా ఇన్ టు ద స్లైడ్. ఓకే, ఏంటి స్మియర్ యొక్క మెయిన్ మోటో అంటే మెయిన్ పర్పస్ ఏంటి అంటే బ్యాక్టీరియాని స్లైడ్కి ఫిక్స్ చేయడం అండ్ టు ప్రివెంట్ ద శాంపిల్ ఫర్ బీయింగ్ లాస్ట్ డ్యూరింగ్ ద స్టెయినింగ్ ప్రాసెస్. స్టెయినింగ్ చేసే ప్రాసెస్లో మనం తీసుకున్న స్పెసిమెన్, ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఖరాబ్ కాకుండా కానీ మిస్ కాకుండా ఉండడానికి మనకి స్మియర్ అనేది చాలా ముఖ్యం. ఏ స్మియర్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ద సాలిడ్ ఆర్ బ్రోత్ మీడియం. ఈ స్మియర్ అనేది మనం సాలిడ్ ఫామ్లో ఉన్న దాని నుంచి తీసుకోవచ్చు, లేదంటే లిక్విడ్ ఫామ్లో ఉన్న దాని నుంచి కూడా మనం తీసుకోవచ్చు. దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఓకే, బిలో ఆర్ సమ్ గైడ్లైన్స్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద స్మియర్ ఫర్ ఏ గ్రామ్ స్టెయిన్. ఫస్ట్ మనం ఒక క్లీన్ స్లైడ్ తీసుకోవాలి. ప్లేస్ 1 needle ఆఫ్ సాలిడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఆర్ 2 loops ఆఫ్ లిక్విడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద క్లీన్ స్లైడ్. ఒక క్లీన్ స్లైడ్ సెంటర్లో, ఓకే, సాలిడ్ ఫామ్లో ఉన్నదైతేనేమో నిబ్ ఆఫ్ ద నిడిల్. ఓకే, నిబ్ ఆఫ్ ద నిడిల్ అంత స్పెసిమెన్ తీసుకోవాలి. ఒకవేళ అది లిక్విడ్ ఫామ్లో ఉంటే మాత్రం 2 loops తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇఫ్ వర్కింగ్ ఫ్రమ్ ఏ సాలిడ్ మీడియం, ఒకవేళ సాలిడ్ శాంపిల్ కనుక నువ్వు తీసుకున్నట్లయితే దానికి 1 drop ఆఫ్ వాటర్, ఓన్లీ 1 drop. ఓకే, 1 drop ఆఫ్ వాటర్ ఆ స్పెసిమెన్కి యాడ్ చేయాలి. లేదా నువ్వు లిక్విడ్ ఫామ్ తీసుకున్నావు అనుకోండి, దానికి వాటర్ యాడ్ చేయాల్సినంత అవసరము లేదు. నెక్స్ట్ స్టెప్, ఏదైతే స్పెసిమెన్కి నువ్వు వాటర్ యాడ్ చేసావో లేదంటే బ్రోత్ మీడియం అయితే దాన్ని తీసుకున్నావో దాన్ని మొత్తం, ఓకే, హాఫ్ ఆఫ్ ద స్లైడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా మంచిగా మిక్స్ చేయాలి. ఓకే, కంప్లీట్లీ ఒక హాఫ్ ఆఫ్ ద, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ డ్రాప్ని స్లైడ్కి సగం వరకు స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేసి దానికి అలాగే ఉంచి, ఓకేనా, కంప్లీట్లీ స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ మిక్స్చర్ అవుట్ ద కవర్
అబౌట్ ద హాఫ్ ఆఫ్ ద స్లైడ్కి సగం వరకు వచ్చే విధంగా మనం చేయాలి. చూడండి, నౌ విత్ యువర్ ఇనాక్యులేషన్ లూప్ మిక్స్ ద స్పెసిమెన్ విత్ ద వాటర్ కంప్లీట్గా వాటర్ తోటి మిక్స్ చేసేసి అండ్ స్ప్రెడ్ ద మిక్స్చర్ అవుట్ ఆఫ్ ద కవర్ అబౌట్ హాఫ్ ఆఫ్ ద స్లైడ్. మొత్తం సగం ఆ స్లైడ్ మొత్తం ఆక్యుపై అయ్యే విధంగా మనం దాన్ని స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ ఆ స్ప్రెడ్ చేసినది ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ ద స్లైడ్ ఆన్ ఏ స్లైడ్ వార్మర్. ఓకే, స్లైడ్ని వేడి చేసే వార్మర్లో కానీ లేదంటే మనం వేరే మెథడ్ ద్వారా అయినా సరే అది డ్రై అయ్యే విధంగా చేయాలి. ద స్మియర్ ఈజ్ నౌ రెడీ ఫర్ ద స్టెయినింగ్ ప్రొసీజర్. ఓకే, అప్పుడు ఇది స్టెయినింగ్ ప్రొసీజర్కి రెడీగా ఉన్నట్టు. ఇది కాకుండా మనకి ఇంకొక పద్ధతి ఉంది. అది ఏంటి అంటే 2 slide మెథడ్స్. ఓకే, ప్లేస్ ఏ స్మాల్ డ్రాప్ ఆఫ్ ద హోల్ బ్లేడ్ అండ్ ఏ వెరీ క్లీన్ స్లైడ్, హోల్డ్ ఏ సెకండ్ స్లైడ్ అట్ ద యాంగిల్ షోన్. పైన చూపించిన విధంగా మనం ఒక బ్లడ్ స్మియర్కి అయితే మనం ఈ పద్ధతిని యూజ్ చేస్తాము. సో ఒక క్లీన్ స్లైడ్ మీద ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ తీసుకోవాలి. డయాగ్రామ్లో చూపించిన విధంగా ఇంకొక స్లైడ్ దాని మీద ప్లేస్ చేయాలి. ఓకే, అంటే కింద పెట్టిన స్లైడ్కి పైన స్లైడ్ ఆనే విధంగా కాంటాక్ట్ అయ్యే విధంగా ఇంకొక స్లైడ్ని చూపించిన యాంగిల్లో, ఓకే, అంటే అప్ టు 45 degrees యాంగిల్స్లో మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వైల్ మెయింటైనింగ్ ద కాంటాక్ట్ విత్ ద బాటమ్ స్లైడ్ కింద పెట్టిన స్లైడ్ ఏదైతే ఉందో దానికి ఆనే ఉండాలి. పైన ఉన్న స్లైడ్ ఏదైతే ఉందో అది ఆనుకొని ఉండే విధంగానే ఉంచి పుల్ టు ద టాప్ స్లైడ్ బ్యాక్ టు కాంటాక్ట్ ద డ్రాప్. మనం ఎక్కడైతే బ్లడ్ డ్రాప్ వేసామో దానికి కాంటాక్ట్ అయ్యే విధంగా వెనకకి పుల్ చేయాలి. అలా పుల్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ స్లైడ్ ఆ బ్లడ్ డ్రాప్ని తాకుతుందో, క్యాపిలరీస్లో కదా ఎలా అయితే బ్లడ్ స్ప్రెడ్ అవుతుందో ఆ విధంగా ఈ స్లైడ్ మొత్తానికి ఆ బ్లడ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయిన తర్వాత ఓకే, మెయింటైన్ ద ఫర్మ్ కాంటాక్ట్ విత్ ద బాటమ్ స్లైడ్ అండ్ పుష్ ద టాప్ స్లైడ్ ఇన్ ద మోషన్ టు ప్రొడ్యూస్ ద స్మియర్. ఓకే, స్మియర్ చేయడం దానికి అలా స్ప్రెడ్ అయిన బాటమ్ స్లైడ్కి తగులుతూ దాన్ని ముందుకు ఒక్కసారిగా పుష్ చేయాలి. అలా పుష్ చేసినప్పుడు మనకు కావాల్సిన స్మియర్ అనేది ఏర్పడుతుంది. Some anticoagulated blood, preferably ETA, and I'm using a cap piercer to make the blood drop. First thing you need to do is install your cap piercer. ఒక డ్రాప్ మనం స్లైడ్ మీద తీసుకొని ఇంకొక స్లైడ్ దాని మీద ప్లేస్ చేసి ఆ బ్లడ్ కాంటాక్ట్ అయ్యే విధంగా చేసి ముందుకు ఒక్కసారిగా పుష్ చేయాలి. అలా మనకి స్మియర్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత దాన్ని డ్రై అప్ చేయాలి. వార్మర్లో పెట్టి కానీ హీట్ చేసి కానీ దాన్ని డ్రై అయ్యే విధంగా చేస్తే మనకి బ్యాక్టీరియా అనేది స్మియర్ అనేది తయారవుతుంది. చూడండి, మళ్ళీ ఒక్కసారి ఒక చిన్న డ్రాప్ ఆఫ్ బ్లడ్ తీసుకొని దానిపైన స్లైడ్ పెట్టి వెనక్కి పుల్ చేసి ముందుకి పుష్ చేస్తున్నాం. ఎస్, క్యాపిలరీ యాక్షన్, ఎస్, స్ప్రెడ్ అయింది ముందుకి. ఓకే, దిస్ ఈస్ ద స్మియర్ మెథడ్ వీఆర్ యూజింగ్ ఫర్ ద బ్యాక్టీరియల్ స్మియర్ for the staining technique. Okay, did you understand? Thank you.